అందరికీ నమస్కారం. వైసీపీకి సైబర్ మొక్క బాయ్ బాయ్ చెప్పనుందా? వైసీపీలో సైబర్ మొక్కకు ప్రయారిటీ తగ్గిందా? ఒకప్పుడు తన వాక్చాతుర్యంతో ప్రత్యర్థులను గడగడలాడించినటువంటి సైబర్ మొక్క నేడు వాడిపోవటానికి కారణమైంది. సడన్ గా వైసీపీని వేడాల్సిన అవసరం ఆమెకేం వచ్చింది? అసలు ఈ సైబర్ మొక్క ఎవరో తెలుసా? ఒకప్పుడు సైబర్ మొక్కను నేను అంటూ ఆమె గందరగోళంగా కూడా చేసినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అప్పట్లో తెలుగుదేశం పార్టీలో ఆమె యాక్టివ్గా కూడా పనిచేసినటువంటి లీడర్ ఎవరో కాదు, మరి లేడీ డాన్గా చెప్పుకునేటువంటి విడుదల రజని. ఆమె ప్రస్తుతం చిలకలూరిపేట వైసీపీ సమన్వయకర్తగా కూడా పనిచేస్తూ ఉన్నారు. ఆ కాన్స్టిట్యున్సీలో 2019లో ఆమె పతిపాటి పుల్లారావు గారి మీద ఎమ్మెల్యేగా కూడా గెలుపొందినటువంటి సందర్భం. 2019-2024 మధ్యలో ఆమె ఒక టైంలో కూడా మంత్రిగా పనిచేయటం జరిగింది. సో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన టైంలో ఆమె కొంత అవినీతి అక్రమాలకు పాల్పడిందని మరి ఆ నోట ఈ నోట కూడా చేరి అది జగన్మోహన్ రెడ్డి దగ్గరకు చేరటం జరిగింది. ప్రత్యేకంగా కూడా నిరుపేదలకు టార్గెట్ చేసి తన పిఏల రూపంలో మరి ఎక్కడైతే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని వారి దగ్గర నుంచి అక్రమంగా మరి డబ్బులు వసూలు చేసింది అనేది ప్రధాన ఆరోపణ. దాంతో పాటు పేట చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని కంపెనీల దగ్గర కూడా వాళ్ళ మరిది ఇతర పిఏల రూపంలో కోట్ల రూపాయలు డబ్బులు డిమాండ్ చేసి రైడ్లు చేసి గందరగోళం సృష్టించిందనే టాక్ అయితే మరి ఆమెకు ప్రధానంగా కూడా ఆ కెరీర్కే దెబ్బ కొట్టినటువంటి సందర్భాలు. అక్కడి నుంచి 2024లో ఆమె మంత్రిగా ఉన్నప్పుడే మరి ఆమెకు టికెట్ నిరాకరించడం జరిగింది. పేట కాదని గుంటూరు వెస్ట్కు తీసుకెళ్లి అక్కడ సమన్వయకర్తగా జగన్మోహన్ రెడ్డి గారు ఆమెకు ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. గుంటూరు వెస్ట్ లో కూడా ఆమె అంతగా ప్రభావం చూపలేదు. 2024లో మరి కూటమి వేవులో ఆమె ఘోర ఓటమి చవి చూడటం జరిగింది. సో అప్పటి నుంచి కూడా మళ్ళీ పేటకు తనను బదిలీ చేయాలని వైసీపీ అధిష్టానం దగ్గర గగ్గోలు పెడితే అక్కడ ఉన్నటువంటి అధిష్టానంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మాట్లాడుకుని చిలకలూరిపేట సమన్వయకర్తగా విడుదల రజనీని పంపించినటువంటి సందర్భం. సో చిలకలూరిపేటలో కొంత యాక్టివ్ అయ్యే క్రమంలో కూడా పోలీసులతోటి కానీ ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలు కానీ ఎక్కడైతే వైసీపీ చేస్తున్నటువంటి కొన్ని కార్యక్రమాలు అక్కడ పోలీసులతోటి ఒత్తిడి, అదేవిధంగా ఇతర పార్టీ నాయకులతోటి ఉన్నటువంటి విభేదాల కారణంగా కూడా అంతగా ఆకట్టుకోలేకపోతుందనే టాక్ అయితే వినిపిస్తా ఉంది. ఇదే టైంలో ఈమెపై వస్తున్నటువంటి అవినీతి ఆరోపణలు వెరసి ఒకనొక టైంలో విడుదల రజని ఏ టైంలో అయినా కూడా అరెస్ట్ చేస్తారు అనే టాక్ అయితే వినిపించింది. స్వయంగా ఆమె మీడియా ముందు సమావేశంలో కూడా పోలీసులతోటి గొడవ పెట్టుకున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తా ఉన్నాం. సో అప్పటి నుంచి కూడా యాక్టివ్ రోల్ పోషిస్తున్నటువంటి విడుదల రజనీని చిలకలూరిపేట నుంచి సాగనంపేందుకు మరి తెర వెనుక కూడా భారీగా ప్రయత్నాలు జరిగినాయి అని కూడా చెప్పుకోవచ్చు. ఆమె క్యారెక్టర్ వల్ల, ఆమె వ్యవహార శైలి వల్ల ఆ వైసీపీ పార్టీలో కొంత పేట కాన్స్టిట్యున్సీలో కూడా వైసీపీకి కోలుకోలోని దెబ్బ తగులుతుందని వైసీపీ అధిష్టానం గ్రహించినట్టుగా కూడా తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఓటమి తర్వాత కొత్త పాఠాలు నేర్చుకున్నారు. ఎక్కడైతే నియోజకవర్గంలో సరిగా పనిచేయనటువంటి సమన్వయకర్తలు ఉన్నారు వారిని సాగనంపి, ప్రస్తుతం మన అద్దెంకిలో గతంలో పాని హనుమరెడ్డి అని మామూలుగా 3 అడుగులు బుల్లెట్ ఉండేవాడు. సో ఆయన్ను సాగనంపడం జరిగింది. కొత్తగా డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ కు బాధ్యతలు ఇవ్వటం జరిగింది. అదే విధంగా ఎవరైతే పార్టీ ఆదేశించినటువంటి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోతున్నారో వారి మీద కార్యకర్తలు అధిష్టానం గుర్రుగా ఉందో వాళ్ళందరికీ చెక్ పెడుతూ వారి స్థానంలో కొత్త లీడర్లను తీసుకొచ్చేందుకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో దాదాపుగా 7-8 కాన్స్టిట్యున్సీలో సమన్వయకర్తలను కూడా మార్చినటువంటి సందర్భాలు చూస్తా ఉన్నాం. అయితే పేట కాన్స్టిట్యున్సీలో విడుదల రజనీ మీద అంత వ్యతిరేకత రావడానికి గల కారణాలు, గతంలో ఆమె మంత్రిగా పనిచేసిన టైంలో అంత అవినీతి అక్రమాలకు పాల్పడిందని కూడా కొంత టాక్ అయితే వినిపిస్తా ఉంది. నిరుపేదలను టార్గెట్ చేస్తూ ఉద్యోగాల పేరుతోటి కూడా మోసం చేశారని మొన్న ఈ మధ్యకాలంలో ప్రకాశం జిల్లాలో కూడా కలెక్టర్ను కలిసి ఎర్రగొండపాలెనికి చెందినటువంటి కొంతమంది నిరుద్యోగులు కూడా మరి కలెక్టర్ను కలిసి దానికి సంబంధించినటువంటి ఆధారాలతోటి వారందరూ కలిసి కూడా మీడియాతో మాట్లాడి అప్పుడు గందరగోళ పరిస్థితి అయితే ఉంది. సో పేట కాన్స్టిట్యున్సీలో విడుదల రజనీకి ప్రస్తుతం ఉన్నటువంటి సర్వేలు, అదేవిధంగా వైసీపీ చేసినటువంటి కొన్ని అక్కడ సర్వేల ప్రకారం చూస్తే విడుదల రజనీ నెక్స్ట్ జరిగే ఎలక్షన్ లో కూడా ఆమె వల్ల అక్కడ పార్టీకి కొంత ఇబ్బంది వస్తుంది అనేది కూడా వైసీపీ అధిష్టానం గ్రహించినట్టు తెలుస్తా ఉంది. ఆమెకు మరో ప్రాంతానికి కూడా బదిలీ చేసేందుకు చర్యలు తీసుకుంది. తాజాగా కూడా ఆమెను రేపల్లికి బదిలీ చేసేందుకు మరి తెర వెనుక కూడా ప్రయత్నాలు జరిగాయి. రేపల్లి ఎందుకంటే
విడుదల రజని ముదిరాజు కుటుంబానికి సంబంధించినటువంటి మహిళ. సో రేపల్లో కూడా బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు, గతంలో ప్రస్తుతం కూడా ఎమ్మెల్యేలుగా మంత్రులుగా కూడా చేస్తున్నటువంటి వ్యక్తులు. సో అక్కడ గనక ఒక మత్స్యకార సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక వాయిస్ ఉన్నటువంటి లేడీ గనక రేపల్ల కాన్స్టిట్యున్సీకి గనక వెళితే, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి డాక్టర్ గారు ఈపూరు గణేష్ గారు రేపల్లో అంత యాక్టివ్గా లేరు, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనటం లేదని అక్కడ రేపల్ల కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ధృతి శ్రేణి నాయకులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లినటువంటి సందర్భాలు మనం ఈ మధ్యకాలంలో చూస్తా ఉన్నాం. సో రజనీని ఇక్కడ నుంచి తీసుకెళ్లి రేపల్ల కాన్స్టిట్యున్సీలో గనక వైసీపీ సమన్వయకర్తగా నియమిస్తే అది పార్టీకి కొండంత బలంగా ఉంటది. పార్టీలో గట్టిగా రేపల్ల కాన్స్టిట్యున్సీలో ఈసారి వాయిస్ ఉన్నటువంటి మరి మంచి మహిళగా కూడా ఆమె ఎదుగుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అనగాని సత్యప్రసాద్ గారు 2014లో ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. 2019, 2024 3 సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యే. సో అలాంటి మాస్ లీడర్ని ఢీకొనాలంటే మరి విడుదల రజని అయితే కొంత అక్కడ ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ఆడబిడ్డగా కూడా అక్కడ రేపల్ల ప్రజలు మరి స్వాగతిస్తారని కూడా టాక్ అయితే వినిపిస్తుంది. ఇదే క్రమంలో వైసీపీలో ఇమడలేక సీనియర్లు ఏమైనా చులకన చేసి మాట్లాడుతున్నారు. వైసీపీలో తనకు రాబోయే రోజుల్లో కెరీర్ పరంగా ఇబ్బంది ఉండదు, చిలకలూరుపేట కాన్స్టిట్యున్సీని వదిలి బయటకు వెళ్ళడానికి కూడా విడుదల రజని ఇష్టపడటం లేదని అక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి కొంతమంది వైసీపీ నాయకులు, ఆమెకు దగ్గరగా ఉన్నటువంటి కొంతమంది లీడర్స్ బాహటంగానే చెప్తా ఉన్నారు. వైసీపీ అధిష్టానం మాత్రం ప్రస్తుతం పేట వదిలి వేరే కాన్స్టిట్యున్సీ రేపల్ల కాన్స్టిట్యున్సీకి వెళ్లాల్సిందేనని భీష్మించుకొని కూర్చున్నటువంటి సందర్భాలు. సో ఇప్పటికే కూడా వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు చిలకలూరుపేటలో సైలెంట్ అవ్వమని, కొన్ని కార్యక్రమాల్లో ఆమెకు ప్రయారిటీ తగ్గించాలని, రాబోయే రోజుల్లో ఆమెను పేట నుంచి బదిలీ చేస్తామని, కొత్త సమన్వయకర్తను నియమిస్తామని మరి అధిష్టానం మరి బాహటంగానే చెప్పినప్పటికీ కూడా రజని అంత యాక్టివ్గా కూడా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనటం, మొన్న ఈ మధ్యకాలంలో మర్రి రాజశేఖర్ గారు మళ్ళీ తెలుగుదేశం పార్టీ పంచాన చేరటం, వైసీపీలో ఒక హైప్ ఉన్నటువంటి విడుదల రజనీని చిలకలూరుపేట కాన్స్టిట్యున్సీ నుంచి బదిలీ చేసి రేపల్లకి గనక తీసుకెళ్తే అక్కడ మరి రేపల్లో ఆమెకు అంత ప్రయారిటీ వస్తుందా? రాబోయే రోజుల్లో 3 సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అనగాన సత్యప్రసాద్ను ఏమి ఢీ కొనగలదా? మరి ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాల్లో మరి ఆమె దూకుడుగా గనక రేపల్లో వెళ్ళగలదా? సో ఇవన్నీ వెలిసి ఆమె కొంత సర్వే చేసుకొని కూడా రేపల్లో వద్దు, తనకు చిలకలూరుపేట ముద్దని భీష్మించుకొని కూర్చోవడంతో మరి వైసీపీలో ఉన్నటువంటి అధిష్టానంలో ఉన్నటువంటి పెద్దలు గురువుగా ఉన్నట్టు తెలుస్తుంది. సో ఇప్పుడు ఉన్నటువంటి అవమానాలు, ఈ రిస్కులు భరించే కంటే కూడా పార్టీకి రాజీనామా చేసి మరి కొన్ని రోజులు స్టాండ్ బై రాజకీయాలు తీసుకుంటే బాగుంటుందని ఇప్పటికే కొంతమంది దగ్గర ఆమె మాట్లాడినట్టు సమాచారం తెలుస్తూ ఉంది. అన్ని అనుకూలిస్తే రాబోయే రోజుల్లో కూడా మరో నిర్ణయం తీసుకునే ఆలోచనలో కూడా విడుదల రజని ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఆమె విడుదల రజని పార్టీకి రాజీనామా చేస్తుంది అనే వార్త మరి సోషల్ మీడియాలో కూడా హల్చల్ చేస్తుందని చెప్పుకోవచ్చు. రాజకీయాల్లో పర్మనెంట్ పార్టీలు అంటూ ఉండవు, పర్మనెంట్ వ్యక్తులు అంటూ ఉండరు. కాబట్టి ఏది జరిగినా కూడా తన మంచికి అనుకొని ముందుకు వెళ్ళేవాడే లీడర్ అవుతారు. సో రాబోయే రోజుల్లో కూడా విడుదల రజని ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని మరి అక్కడ ఉన్నటువంటి చిలకలూరుపేటలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, మీ వీడియోకి సంబంధించి ఏదైనా ఆక్షేపణలు కానీ మీ కామెంట్స్ కానీ స్పష్టంగా తెలియజేయాలని కోరుకుంటూ మీ ఆర్కే.